జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివానికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. గర్మిళ్లపల్లి ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన గాలివానకు మరోసారి గడ్డలు కూలిపోవడంతో పలు విమర్శలకు దారితీసింది. ఇక గత కొంతకాలంగా మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. గర్మిళ్లపల్లి వైపు 17-18 పిల్లర్ల మధ్య ఉన్న గడ్డర్లు 4 కూడా ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గతంలో ఏప్రిల్ 22న గాలివాన బీభత్సంతో గడ్డర్లు కూలి ఇక ప్రమాదం జరిగింది. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెప్తున్నారు. బయటికి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలి వానకు బ్రిడ్జి నిర్మాణం వంటి మరోసారి కూలిపోయిన పరిస్థితి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణం కొనసాగుతుంది. ఈ వంతెన జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల అనుసంధానం చేసేలా గర్మిళ్లపల్లి ఓడేడు మానేరులో అంతర్జిల్లా వంతెన నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ ఆలస్యంగా కావడంతో నిన్న రాత్రి ఈదురుగాలులతో గడ్డర్ల రాత్రి మొత్తం కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. 2016లో 48 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత ఏప్రిల్లో గాలి దాటికి 2 గడ్డర్లు కూలిపోయినటువంటి పరిస్థితులను మనం చూసాం. 2 నెలల వ్యవధిలోనే 5 గడ్డర్లు కూలిపోయాయి. గడ్డర్ల మధ్య లింకు కాంక్రీట్ తో నిర్మించకపోవడంతోనే పట్టులేక ఈ గాలి వానకు కావచ్చు ఎదురుగాలిలో ఉధృతికి కూలిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో 5 గడ్డర్లు ఒకవైపు కుంగి కూలేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఏప్రిల్లో గాలివానకు ఈ గడ్డర్లు కూలిపోవడం కావచ్చు, మళ్ళీ నిన్న రాత్రి గాలివానకు కూడా ఈ వంతెనకు సంబంధించినటువంటి గడ్డర్లు కూలిపోవడం అయితే చర్చనీయాంశంగా మారినాయి. గర్మిళ్ల వైపు 17-18 పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గడ్డర్లు 4 ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా తెలుస్తుంది. గత ఏప్రిల్ 22న కూడా గాలి బీభత్సంతో గడ్డర్లు కూలిపోయినప్పుడు కూడా అధికారులు కావచ్చు, కొంత కాంట్రాక్టర్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ వారంతా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అదే విధంగా మళ్ళీ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నదే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికైనా నాణ్యత లోపం లేకుండా బ్రిడ్జి నిర్మాణం సజావుగా కొనసాగాలని స్థానికులు కోరుతా ఉన్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.